జై శ్రీరామ్ అందరికి. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ 11 లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే శ్రీముఖి తన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అయిన చరణ్ కి కొంచెం ఎక్కడో కొంచెం ఫేవర్ చేస్తున్నట్టు, సపోర్ట్ చేస్తున్నట్టు అనిపించింది. అండ్ అట్లాగే కంటెస్టెంట్స్ ఏం ఆడుతున్నారు భయ్య, ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు, ఇచ్చి పడేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా ఆడారు. ఈ రోజు కూడా తట్టుకునే శక్తి ఉండాలి, అంటే అది భరించాలి అన్నది టాస్క్. ఆ టాస్క్ ఎట్లా స్టార్ట్ అయినాయి అండ్ ఎవరెవరు ఎంత మంచిగా ఆడారు, దీంట్లో చాలా కాంట్రవర్సీ కూడా ఉన్నాయి. అండ్ రోహిత్, మనం మెయిన్ మాట్లాడాల్సింది నిజంగా రోహిత్ కానీ, చరణ్ కానీ, హేమంత్ కానీ, రామకృష్ణ కానీ, సింగర్ ఝాన్సీ కానీ, మిథిలేష్ రెడ్డి కానీ, అమన్ కానీ, దీపక్ కానీ, వీళ్ళందరి గురించి మనం మాట్లాడాలి. ఈ ఎపిసోడ్ మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుంది. మన నుంచి రివ్యూస్ మాత్రం మామూలుగా ఉండయి. ఈ ఎపిసోడ్ చాలా ఎంటర్టైనింగ్ గా, చాలా ఎంజాయ్మెంట్ గా, చాలా కాంట్రవర్సింగ్ అయితే ఉండబోతుంది. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మీ సపోర్ట్ చేస్తే ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ మీ ముందర తీసుకొస్తా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఆదిరెడ్డి అన్న తర్వాత మనమే అయి ఉండాలా. బిగ్ బాస్ రివ్యూస్ మంచిగా చెప్తుర్రు, ఇంకా తోపు లెక్క అని అంటే ప్రతి ఒక్క పాయింట్ క్లియర్ గా చాలా మంచిగా చెప్తున్నానంటే అది మనమే అయి ఉండాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా బిందు మాధవ్ గారు వచ్చారు, ఎంట్రీ అయ్యారు. ఆ బ్లైండ్ కార్డ్ తోని ఎంట్రీ ఇచ్చారు. ఆ బ్లైండ్ కార్డ్ మరి అమన్ గెలుచుకొని బిందు మాధవ్ గారికి ఇచ్చింది కదా, మరి మళ్ళీ అమన్కే వచ్చిందా అంటే రాలేదు. నాకు అక్కడ కొంచెం, ఎందుకంటే అంత కష్టపడి ఆడినప్పుడు అమన్కి రాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చింది కదా, అక్కడ కొంచెం ఏదో కొంచెం అన్యాయంగా అనిపించింది నాకైతే. బట్ గేమ్ జడ్జెస్ ఎట్లా ఆడతారో వాళ్ళ ఇష్టం కాబట్టి వాళ్ళు ఆడింది కొంచెం అన్ఫేర్ అనిపించింది నాకంతే. మరి మీకేమనిపించింది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ టాస్క్ అంటే రెండు టీంలు డివైడ్ కావాలి కాబట్టి రెండు టీంలకి ఒక్కొక్క లీడర్ ఉంటారు కదా, ఆ లీడర్లు డిసైడ్ చేయాలంటే ఒక టాస్క్ ఆడారు. ఆ టాస్క్ ఏంటంటే పర్సన్స్ అందరూ వచ్చి అక్కడ మిడిల్లో నిలబడ్డ తర్వాత బాల్ పైన నుంచి పడి ఒక స్టెప్ పడి ఎగిరిన తర్వాత ఎవరైతే క్యాచ్ చేస్తారో, ఎవరైతే ఫస్ట్ పట్టుకుంటారో వాళ్ళు రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో లీడర్ క్వాలిటీస్, లీడర్షిప్ చేయడానికి ఎవరైతే అర్హులు కారో, ఎవరైతే వీకో వాళ్ళని సెలెక్ట్ చేసి బయటకు పంపించాలి ఆ గేమ్ నుంచి మాత్రం. ఓకే, ఇదైతే టాస్క్. ఫస్ట్ 2 లీడర్స్ రావడానికి. ఇది మాత్రం మామూలుగా లేదు భయ్యా, మామూలుగా లేదు. ఫస్ట్ బాల్ ని మిథిలేష్ రెడ్డి పట్టిండు. ఫస్ట్ రాజకుమారిని తీసేసిండు. అక్కడ కొంచెం నాకు వర్తీనే అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ రాజకుమారి అక్కకు చాలా ఫ్యాన్స్ ఉన్నారు, చాలా క్రేజ్ అయితే మామూలుగా లేదు. అక్కడ ఉన్న అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్స్ లో ఉన్న 15 మెంబర్ కంటెస్టెంట్స్ లో రాజకుమారి అక్కకి ఆల్మోస్ట్ ఫ్యాన్ బేస్ ఎక్కువనే ఉంది కాబట్టి. అండ్ అట్లాగే ఫస్ట్ నిన్నటి ఎపిసోడ్ లో ఓట్ చేసే అప్పీల్ కూడా వచ్చింది కాబట్టి రాజకుమారి అక్కని తీసేయలే, ఒక పాయింట్ పెట్టిండు. అది ఏం పాయింట్ అని అంటే, నీకు లీడర్షిప్ చేసే క్వాలిటీస్ అంతగా లేవని నాకు అనిపిస్తుంది, ఈ ఉన్న అందరినీ టీం వాళ్ళని నువ్వు మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది అని చెప్పేసి ఒక పాయింట్ పెట్టిండు. బట్ మనం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేము రాజకుమారిని అక్కడ. అట్లా ఒకళ్ళు చూసి ఉంటే నిజంగానే వర్తే కాదా, నిజంగానే చేయలేదని అనిపిస్తుండే, కానీ చూడలేం. అందరికి అవకాశం రావాలంటే కష్టం, ముందు ముందు వస్తుంటాయి. పాయింట్ పర్లేదు, మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ గాయత్రి కూడా ఎలిమినేట్ చేసిండు, అయిపోయింది. వాళ్ళు ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. అండ్ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది చూడు. ఇంకా ఎప్పుడైతే మనకు రోహిత్, చరణ్, రామకృష్ణ వీళ్ళ ముగ్గురు మధ్యలో జరిగిన కాన్వర్సేషన్, అండ్ దీపక్ చాలా మంచిగా నామినేట్ చేసిండు, చాలా మంచిగా వీళ్ళు వీక్ పర్సన్ అని చెప్పిండు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరికి వచ్చింది బాగా, నెక్స్ట్ దీపక్ బాల్ పట్టిన తర్వాత దీపక్ ఎవరెవరిని నామినేట్ చేసింది అంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. దీపక్ చేసే వీక్ పర్సన్స్ ఎవరెవరైతే చెప్పిండో, ఫస్ట్ పర్సన్ వచ్చేసి రామకృష్ణ. నిజంగా మీరు చూస్తుంటే, మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీకు తెలుస్తుంటది, చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాడు. అసలు టాస్క్లు ఏం చెప్పినా కొంచెం అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తాడు అని అనుకున్నాం, కానీ నిజంగానే అర్థం కావాలి. ఆయన తప్పదు ఒప్పుకున్నాడు, అది యాక్సెప్ట్ చేయాలి అందరం. కానీ నీకు టాస్క్లు అర్థం కాకపోతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినాక ఇంకా చాలా పెద్ద పెద్ద టాస్క్లు ఉంటాయి. అక్కడ ఈ రీజన్స్ వల్లనే ఇంకా చెత్త రీజన్లు ఏవేవో పెట్టి నామినేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి రీజన్స్ ఉంటే ఇంకా చాలా మంచిగా అందరికి ఛాన్స్ దొరికినట్టు అయిపోతుంది. అక్కడ నువ్వు అందరు నిన్ను కార్నర్ చేసినట్టు అయిపోతుంది ఖచ్చితంగా రామకృష్ణ. కాబట్టి దీపక్ చెప్పిన పాయింట్ నాకైతే మంచిగా అనిపించింది. రామకృష్ణ
ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ దీపక్ తర్వాత మళ్ళీ హేమంత్ ని వీక్ పర్సన్ అని చెప్పిండు. నిజంగా హేమంత్ ఏదైతే దీపక్ చెప్పిండో దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయాడు. నీకు ఆ మెచ్యూరిటీ లేదని చెప్పిండు ఆల్రెడీ. అంటే ఎంత ఫైరీగా చెప్పిండు, ఎంత కాంట్రవర్సీగా చెప్పిండు దీపక్ అయితే. తన ఏదైతే మాట చెప్పిండో ఆ మాట మీద స్టాండ్ అయి ఉన్నాడో అక్కడ నుంచి హేమంత్ నుంచి అంత స్ట్రాంగ్ డిఫెండ్ అయితే చేసుకోలేకపోయిండు. అక్కడ దీపక్ చేసిన ఎవరైతే వీక్ అనుకుంటున్న లీడర్షిప్ కి అని దీపక్ ఏదైతే మాట్లాడి చెప్పిండో దాంట్లో నిజంగా తోపు అనిపించిండు ఆ దీపక్ అయితే. జబర్దస్త్ చేసిండు. అండ్ నెక్స్ట్ మళ్ళీ దీపక్కే వచ్చింది. సెకండ్ టైం. కానీ అప్పుడు రామకృష్ణ నిజంగా ఇప్పుడు రామకృష్ణ ఎవరెవరినైతే వీళ్ళు వీక్ అని చెప్పిండో ఇది ఒక్కసారి చాలా క్లారిటీగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ వినండి. జబర్దస్త్ అనిపిస్తుంది, మస్త్ అనిపిస్తుంది. ఫస్ట్ రోహిత్ ని నువ్వు వీక్ అని చెప్పిండు. ఎందులో వీక్ అంటే లాస్ట్ జరిగిన టాస్క్ లో నువ్వు ఏదైతే రూల్స్ కి అగెనిస్ట్ గా నువ్వైతే తానని లాగినవో నువ్వు కెప్టెన్ అయ్యి ఉండి నువ్వే లాగితే మరి మిగతా టీం మెంబర్స్ అందరు ఏం చేయాలని చెప్పాడు. ఓకే, పాయింట్ ఈస్ క్లియర్, కరెక్ట్. బట్ రోహిత్ చేసుకున్న డిఫెండ్ చూస్తే నిజంగా మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. తను మాట్లాడే విధానం చూస్తే ఎక్కడ కూడా తడబడడం లేదు. అసలు తాడుబట్టు లాగిన అంటున్నావు కదా, ఒకటి మనకు తెలియకుండా మనం అనుకోకుండా ఆ గేమ్ ఉన్న సిచ్యువేషన్ లో అది లాగడం జరిగింది. ఒకటి అనుకోకుండా, ఒకటి కావాలని లాగడం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే నీకే తెలిసి ఉంటుంది అని నేను అనుకుంటున్నా అని చెప్పేసి డిఫెండ్ చేసుకుంటూ జబర్దస్త్ డిఫెండ్ చేసుకుంటూ పోయా. అక్కడ మాత్రం రామకృష్ణ నుంచి ఎలాంటి మాటలు ఇంకా రాలేదు. ఇంకా అందుకే రోహిత్ ఇట్లా కనిపించిండు, రామకృష్ణ ఇట్లా కనిపించిండు, అంతే, అదేం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకో పర్సన్ కూడా ఇంకా చేయాలి కదా, చరణ్ తీసుకొచ్చిండు. చరణ్ నిజంగా కామెడీగా మాట్లాడుతుండో, కామెడీ క్రియేట్ చేస్తుండో ఓకే, కానీ కొంచెం లిమిట్స్ దాటుతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చరణ్ ఏం మాట్లాడిందంటే నువ్వు కానీ మన టీం లీడర్ కానీ నాకు సొల్లు కబుర్లో చెప్పకుండా ఫస్ట్ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయనకు కూడా తెలియాలి. బట్ లాస్ట్లో చరణ్ నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేను. ఆ ఎక్స్పెక్ట్ చేయండి ఆ స్ట్రెంగ్త్ ఏందో మీరు లాస్ట్లో ఈ వీడియో ఇంకా ముందు వెళ్తున్న కొద్దీ మీకు కూడా అర్థమవుతుంది. అక్కడ కూడా చాలా మంచిగా డిఫెండ్ చేసుకున్నాడు చరణ్. అండ్ అట్లాగే రోహిత్ ని కూడా ఆయన ఫ్రెండ్ ఏమని అంటే నేను కూడా వస్తానంటే నీకు అవసరం లేదు. ఆడ నువ్వు నీ గురించి పాయింట్స్ చెప్పినప్పుడు నీ పాయింట్స్ గురించి మాట్లాడు, అంతేగాని నువ్వు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఉన్న ఫ్రెండ్ ఆయన కోసం నీ ఫ్రెండ్ కోసం వచ్చినవరా భయ్? కాదు కదా. నువ్వు బిగ్ బాస్ లోకి వచ్చింది, అగ్ని పరీక్షలోకి వచ్చింది నీ ఫ్రెండ్ కోసం కాదు కదా, నీ కోసం కదా. నీకు నీ ఫ్రెండ్ గురించి ఏమైనా పాయింట్స్ నీకు అడిగినప్పుడు అప్పుడు చెప్పు, అంతే. ఆ చరణ్ ఏదో పడక కాదు చేయక కాదు, కొంచెం పవర్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఆ పర్సన్ ని చూస్తే కొంచెం బిల్డప్ ఎక్కువ కొడుతున్నాడు. అవన్నీ ఏం అవసరం లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో, మనం ఎక్కడి నుంచి వచ్చినావో, మన రూట్స్ ఏంటి అవన్నీ మనం గుర్తుపెట్టుకొని మనం మాట్లాడే విధానం మంచిగా ఉండాలని చెప్పేసి ఒక చిన్న సజెషన్ నాకు, అంతే. నాకు అనిపించిన ఒపీనియన్ చెప్తున్నా. అండ్ అక్కడ అయిపోయింది, అక్కడ వరకు చాలా మంచిగా అనిపించింది. అండ్ మిగతా జరిగిన తర్వాత లాస్ట్ వచ్చేసరికి శాలిని అండ్ ప్రియా వీళ్ళిద్దరైతే టీమ్ లీడర్స్కి వచ్చారు. అసలు ఎవరో అనుకున్నాం, అక్కడ మంచి స్ట్రెంగ్స్ ఉన్న పర్సన్స్ కూడా ఎవరు రాలేకపోయారు. అండ్ శాలిని అండ్ ప్రియా వీళ్ళిద్దరు టీమ్ లీడర్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ టీంలోకి ఎవరెవరు రావాలన్నది మిగతా రిమైనింగ్ ఉన్న కంటెస్టెంట్స్ ఒక నిర్ణయం. అండ్ ఇక్కడ ఇంకోటి మనం మర్చిపోయినాం, దీని మధ్యలో ఈ గేమ్ జరుగుతున్న మధ్యలో భాగి అనే కంటెస్టెంట్స్ కి అయితే చిన్న దెబ్బ తగిలింది హ్యాండ్, కాబట్టి గేమ్ లో నుంచి మిడిల్ లో వెళ్ళిపోయింది. దాని తర్వాత మళ్ళీ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి చిన్న పట్టి కట్టుకొని చాలా మంచిగానే ఉన్నది అని అనడం నిజంగా తనకు ప్లస్ పాయింటే. మనం చూస్తున్న వాళ్ళకు కూడా కొంచెం అరే పర్లేదు ఇంకో అవకాశం ఉన్నది ఆడడానికి అని చెప్పేసి. ఎందుకంటే మనం అక్కడ వరకు వెళ్ళడానికి ఎంతో కష్టపడ్డాం. అక్కడ వెళ్ళినాక ఇట్లాంటి చిన్న ఇంజురీస్ అయ్యి మధ్యలో వచ్చేస్తే ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. మనం చూసే వాళ్ళకు కూడా పాపం అనిపిస్తుంది. కాబట్టి తనకు అలాంటి పెద్ద ఇంజురీస్ ఏం కాకుండా చిన్నదే అయ్యింది కాబట్టి నిజంగా చాలా సేఫ్. తను కూడా చాలా కూడా ప్లస్ పాయింట్. మనం చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు ఎవరెవరు టీంలోకి వెళ్ళాలో వాళ్ళందరూ వచ్చేసారు.
అక్కడ కూడా చిన్న చిన్న మాటలు అనేది మాట్లాడిర్రు, బట్ అవి పెద్దగా ఏమంత అనిపించలే. అంతా చెప్పుకుంటూ పోతే సొల్లు అనిపిస్తుంది. మీ టైం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఎంటర్టైన్మెంట్ ఎక్కడెక్కడ అవుతారో ఎంతవరకు అవుతారో అది మాత్రమే మీకు చెప్పాలి. అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్తో పాటు మీ ముందటికి నేను తీసుకొస్తా. ఎక్కడ కూడా సిల్లీ పాయింట్స్ ఏం చెప్పాను నేను, అనవసరంగా మీ టైం వేస్ట్ చేయ కాబట్టి. అండ్ ఈ టీంలోకి వచ్చేసారు, ఈ టీంలోకి వచ్చేసారు, ప్రియా టీంలోకి, శాలిని టీంలోకి వచ్చేసారు, అయిపోయింది. అండ్ ఇప్పుడు ట్విస్ట్. ఈ ట్విస్ట్ లో బిందు మాధవ్ గారు ఏదైతే ఫస్ట్ బ్లైండ్ కార్డ్ తీసుకొచ్చారు కదా, అది ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చేసింది. కానీ ఇక్కడ ఏదైతే అమన్ బిందు మాధవ్ గారికి ఇచ్చిండో ఆ కార్డు బిందు మాధవి 100కి 90% ఖచ్చితంగా అమన్కి ఇవ్వాలి. ఎందుకంటే కష్టపడి పోరాడిండు, గెలిచిండు, టాస్క్ గెలిచిండు, అది తనకే వర్తి కాబట్టి తనకి ఇవ్వాలి. కానీ శాలిని లీడర్ అయింది కాబట్టి శాలినికి ఇచ్చింది. ఆ కార్డు యొక్క పవర్ ఏంటంటే స్వాప్ ద లీడర్. అండ్ అక్కడ శాలినికి ఇవ్వడంతో శాలిని సింగర్ ఝాన్సీని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకనంటే నేను ఏదైతే చెప్పినో తనకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు, అంతా ఇంతమందిని ఇస్తా తను మేనేజ్ చేస్తో లేదు, ఇంతమందిలో తన గొంతు బయటికి వస్తుందో రాదో, తన టాస్క్ అయితే మంచిగానే ఆడుతుంది, కొంచెం సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఫార్మర్ కదా సింగర్ ఝాన్సీ, చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంటారు. నువ్వు ఏదన్నా చిన్న మిస్టేక్ కూడా మాట్లాడినావా నువ్వు నెగటివ్ అయిపోయి వెళ్ళిపోతావు బయట, అట్లా ఉంటుంది ఆడ. కాబట్టి చాలా సేఫ్ గేమ్ ఆడినట్టు నాకైతే అనిపించింది శాలిని తను చెప్పే పాయింట్. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళతో ఎట్లా మాట్లాడింది, ఈమెతో ఎట్లా మాట్లాడింది అబ్జర్వ్ చేయండి, అంటే అబ్జర్వ్ చేస్తుందండి. అండ్ ఇంకోటి, సింగర్ ఝాన్సీకి వచ్చేసింది ఆ ఛాన్స్. ఇప్పుడు సింగర్ ఝాన్సీ టీము అండ్ అట్లాగే ప్రియా టీము లాస్ట్ గేమ్లో నిజంగా ఇక్కడ మనం ఆడుకోవాలి. ఏదైతే వాళ్ళు ఇట్లా హ్యాండిల్ ఇచ్చి చిన్న గంప్ ఇచ్చి తాడికి ఇట్లా 90 degrees వాళ్ళు ఇట్లా పట్టుకొని అట్లనే ఉండాలి. ఎవరైతే ఏ టీం వాళ్ళు అయితే లాస్ట్ వరకు ఎక్కువ మంది ఇట్లనే ఉంటారో వాళ్ళు విన్ అయినట్టు, అది టాస్క్. ఇక్కడ చాలా అన్ఫేర్ జరిగింది. రోహిత్ అయితే ఇట్లా పట్టిండు, ఇట్లా లేదు చేయులు, ఇట్లున్నాయి. ఇక్కడ చాలా మంచిగా క్లియర్ గా కనిపిస్తుంది. మిగతా వాళ్ళని చిన్న ఒక్క మిస్టేక్ వాళ్ళకి తీసి పడేసారు. అంటే డౌన్ చేయి నువ్వు ఇట్లా పెడతావు, నువ్వు ఇట్లా స్ట్రైట్ పెడతావు, నువ్వు ఇట్లా పెడుతున్నావు, బెంచ్ చేసినావు అని చెప్పేసి అన్నారు జడ్జెస్ కానీ మరి శ్రీముఖి కానీ. మరి ఎందుకు రోహిత్ని క్వశ్చన్ చేయలేరు? లాస్ట్ లో మళ్ళీ బిందు మాధవ్ క్వశ్చన్ చేసింది, డౌన్ చేయించింది లాస్ట్ లో. అది కూడా ఇక్కడ నలుగురు ఇక్కడ ఇద్దరు ఉన్నప్పుడు. కానీ ఇక్కడ ఏ మాట కామాట హేమంత్ కానీ, రామకృష్ణ కానీ, మిథిలేష్ రెడ్డి కానీ, దీపక్ కానీ, అండ్ ఈ టీంలో చరణ్ కానీ, రోహిత్ గురించి అంత నేను మాట్లాడా. ఎందుకనంటే ఈ టాస్క్ లో నాకంత ఇట్లా పెట్టుకున్నాడు, చాలా కష్టపడ్డాడు. ఓకే ఇట్లా పెట్టుకున్నాడు, బెండ్ చేసిండు కాబట్టి ఈ టాస్క్ వరకు అయితే తన నుంచి పర్ఫార్మెన్స్ ఉన్నది కనిపించలేదు. ఎందుకంటే నువ్వు అక్కడ ఫోల్ గేమ్ ఆడుతున్నావు కదా, ఇట్లా పెట్టినావు కదా. కాబట్టి చరణ్ నుంచి మనం అంత ఎక్స్పెక్ట్ చేయలేం. నేనైతే ఇంతకుముందు వీడియోలో కొంచెం ఫిజికల్ స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉన్నది చరణ్కి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ గేమ్ లో మాత్రం జబర్దస్త్ ఆడిండు. మనకి ఎక్కడ కరెక్ట్ అనిపిస్తే అక్కడ కరెక్ట్ పాయింట్ మనం ముందర పెడతాం, ఎక్కడ రాంగ్ అనిపిస్తే రాంగ్ పాయింట్ మనం ముందర పెడతాం. కాబట్టి మన ఒపీనియన్, మన ఫీలింగ్ ముందర పెట్టేసిన. అండ్ దీంట్లో మరి ఎవరు మంచిగా ఆడారు అనేది కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అండ్ ఎండ్ ఆఫ్ ద డే అయితే సింగర్ ఝాన్సీ టీం అయితే విన్ అయింది. అండ్ ఇక్కడ సింగర్ ఝాన్సీ తన క్యారెక్టర్ ఏందో మళ్ళీ ప్రూవ్ చేసుకుంది. తనకు వచ్చిన అవకాశం తను ఓటు అప్పీల్ చేయాలి, కానీ తనకిచ్చుకోకుండా, ఎందుకంటే టీం తోటి వీళ్ళు విన్ అయ్యారు, టీం లీడర్ విన్ అయింది. కాబట్టి దాంట్లో హేమంత్ తనకు అవకాశం రావాలి, నా స్ట్రెంత్ తను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. ఈ గేమ్ లో తన స్ట్రెంత్ ఏందో తను ప్రూవ్ చేసుకున్నాడు, చాలా మంచిగా ఆడిండు అని చెప్పేసి జడ్జెస్ నుంచి కూడా అప్లాస్ వచ్చినాయి. అండ్ సింగర్ ఝాన్సీ కూడా హేమంత్ని సెలెక్ట్ చేసి ఓట్ అప్పీల్ కోసం సెలెక్ట్ చేసుకుంది హేమంత్ని. అండ్ హేమంత్ ఓట్ అప్పీల్ చేసిండు, అయిపోయింది. అండ్ ఈ ఓవరాల్ జరిగిన ఎపిసోడ్ లో నిజంగా నాకు రోహిత్ కానీ, చరణ్ కానీ, అండ్ హేమంత్ కానీ, రామకృష్ణ అయితే కొంచెం మైనస్ అయిపోయిండు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడం చాలా కష్టమే రామకృష్ణ అయితే నాకు తెలిసి. అండ్ ఇంకో బాండ్ పేపర్ కూడా రాసే టైం వచ్చేసింది మనకు. దట్ ఈస్ రోహిత్ ఖచ్చితంగా బిగ్ బాస్ 10 హౌస్ లోకి అయితే వెళ్ళబోతుండు. ఇదైతే నా 100% గ్యారంటీ. ఖచ్చితంగా చూసుకోండి. ఇంకా మీరు నేను ఇప్పటివరకు ఎవరైతే పేర్లు చెప్పినా, సింగర్ ఝాన్సీ, రాజకుమారి చెప్పిన ఇద్దరు పేర్లు. అండ్ ఇప్పుడు రోహిత్
ముగ్గురు పేరుని అయితే చెప్పిన, ఖచ్చితంగా ఈ ముగ్గురు ఉంటారో లేరా బిగ్ బాస్ హౌస్ లో, తర్వాత మీరు చూసి మళ్ళీ కామెంట్ చేయండి, ఓకేనా. అండ్ ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఇది. మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ బ్లైండ్ కార్డ్స్ ఉన్నాయి, మళ్ళీ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయి. కాబట్టి మీరు లేట్ చేయకుండా వీడియోస్ ఖచ్చితంగా మీ దగ్గర వరకు రోజు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంటను కొట్టేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుద్దాం.